Hi and hello everyone, welcome to Sri Vidyavarthi Educational Channel. Today we are going to discuss Pythonలో loops అనే టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. Now subscribe to our channel. లూప్స్ ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఒకసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి లూప్స్ అనే టాపిక్ ఉపయోగపడుతుంది. లెట్స్ స్టార్ట్స్ విత్ two primary ways of loop. First thing, while loop. Second thing, for loop. Today we are going to discuss while loop అనే కాన్సెప్ట్ ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్స్ విత్ లూప్స్ అంటే ఇట్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ సెవరల్ టైమ్స్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. a equal to 9, counter equal to 0 is the initialization. Next, while space counter less than 5 colon. Now block of code is a is equal to a plus 1. Give 4 spaces and a is equal to a plus 1. Next, give 4 spaces, print of a. Counter is equal to counter plus 1 is the updation. This is while space counter less than 5 colon is the termination code. 5 వరకు కౌంట్ చేసి టర్మినేట్ అయిపో. ఓకే, ఫస్ట్ కౌంట్ 0 నుంచి స్టార్ట్ చేసుకుని 5 వరకు కౌంట్ చేసుకుని టర్మినేట్ అయిపో అని చెప్పడం. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1 అంటే అప్డేట్ అవ్వడం. కౌంటర్ 0 కాబట్టి 0 ప్లస్ 1, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 టైం మనకి కౌంట్ అయినట్టు. ఎన్ని టైమ్స్ కౌంట్ అవుతున్నాయి అనేది కౌంటర్ అనేది చెప్తుంది. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1 అనేది చెప్తుంది మనకి. ఓకే, నా రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 10, 11, 12, 13, 14. మన ఇన్పుట్ ఏం తీసుకున్నాము, a ఈక్వల్ టు 9. 9 ఆఫ్టర్ మనకి 5 డిజిట్స్ వచ్చాయి. బికాస్ ఆఫ్ కౌంటర్ మనకి కండిషన్ ఏం తీసుకున్నాము, కౌంటర్ లెస్ దాన్ 5 అని తీసుకున్నాము. ఐ విల్ షో యూ దట్. కౌంటర్ లెస్ దాన్ 5 అని తీసుకున్నాము కాబట్టి మనకి 9 ఆఫ్టర్ 10, 11, 12, 13, 14 అండ్ లాస్ట్లో మనకి ఎండ్ అని ప్రింట్ అయింది. Now coming, take one example. I is equal to 1 while space I less than 5 colon. Next 4 spaces, print of I plus అంటే I plus అంటే ఇంక్రిమెంట్. ఓకే, ఇంక్రిమెంట్ కానీ ఎల్స్ ద లూప్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. లూప్ అనేది కంటిన్యూ చేయండి అనడానికి I ప్లస్ అనేది తీసుకున్నాము. I ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి 1, 2, 3, 4 అంటే 1 I లెస్ దాన్ 5 అన్నారు కాబట్టి 1, 2, 3, 4 అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. లెట్స్ చెక్ ఇట్ అవుట్. రన్. మనకి అవుట్పుట్లో ఏమొచ్చింది, 1, 2, 3, 4. ఓకే, టేక్ అనదర్ ఎగ్జాంపుల్. n equal to 3, sum is equal to 0, I equal to 0, while I less than n colon 4 spaces, sum equal to sum plus I equal to I plus 1, print sum is sum అని రా. ఈక్వల్ టు 3 కాబట్టి I less than 3 అంటే 3 టైమ్స్ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, నౌ రన్ చేసి చూద్దాం. మనకు అవుట్పుట్లో ఏమొచ్చింది, 0, 1, 3. n ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి 0, 1, 3 అనేది వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 5 వస్తే 1, 2, 0, 1, 3, 6 అలా ఇంకో డిజిట్ కూడా వస్తుంది. ఓకే, నా ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, I ఈక్వల్ టు 0. ఇక్కడ I లెస్ దాన్ n కాబట్టి I లెస్ దాన్ 3. ఓకే, ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I. సమ్ ఎంత, 0 ప్లస్ I వాల్యూ 0.
కాబట్టి 0. ఇప్పుడు సమ్ ఎంత 0. ఓకే 0 వచ్చింది. నా కౌంటర్ అనేది మనకి 0 + 1 1 టైం మనకి కౌంట్ అయ్యింది. ఓకే నా నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ I = 1. ఓకే సమ్ = 0 కదా. నా ఇక్కడ సమ్ = 0, I = ఎంత 1. నా సమ్ ఎంత 1, సమ్ వచ్చింది. నా కౌంటర్ అనేది మనకి I ఎంత 1 + 1 2. సెకండ్ టైం అయిపోయింది. ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే థర్డ్ టైం సేమ్ యాజ్ యూజువల్ థర్డ్ టైం కూడా మనం అలాగే చేసుకోవాలి. ఓకే నా ఈ నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్ లూప్ అనేది డిస్కస్ చేసుకుంటాం. ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్ లూప్ అనేది డిస్కస్ చేసుకుంటాం. ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.